రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన మెగా యోగా సాధనలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో యోగా ప్రాధాన్యతను గుర్తించి 2014 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. శారీరక మానసిక ఒత్తిళ్లను యోగా తగ్గిస్తుందన్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలంటూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ కోరారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిని ప్రతి ఒక్కరూ అభ్యసించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా నెల రోజుల పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని పాఠశాలలు కళాశాలల్లో యోగా సాధనపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు యోగా దోహదపడుతుందంటూ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంట తక్కువ కాకుండా యోగా చేయాలని కోరారు. యోగా చేయటం ద్వారా మనసు ప్రశాంతంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యోగా గురువు పతాంజలి బాలసుబ్రహ్మణ్యం ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులచే యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చెనబోబులేసు, ఆయుష్ శాఖ ఆర్డీడీ పద్మజాతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా అధికారి యంత్రాంగం అందరికీ లెవెల్లో మాస్టర్ ట్రైనర్స్ 28వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు మనకి మండల్ లెవెల్లో ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. సో దానికి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ ఈ రోజు కర్టన్ రైస్ అండ్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 మంత్కి యోగా మంత్గా జరగబోతున్నాము. సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యోగా ఆంధ్ర 2025 దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక 2 crores పీపుల్ని ఈ యోగాలో డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈ 1 monthలోనే దాదాపు ఒక 10 lakh సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని మనం ప్రమోట్ చేయడం. మనకు స్వర్ణాంధ్ర 2047లో హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా ఒక గోల్గా ఉంది. మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా. మనందరికీ తెలుసు, పతాంజలి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం. యోగా అనేది చాలా మంచిది. యోగా అనేది ఒక ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజే కాకుండా బాడీ మైండ్ సోల్ కోఆర్డినేషన్ అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం. ఇది మన భారతదేశంలో పుట్టింది యోగా. ఈ కార్యక్రమాన్ని ఈ యోగాని మన ప్రపంచం అందరికీ తెలియడానికి ఈరోజు మనందరికీ తెలుసు. ఎక్కడైనా కానీ అబ్రాడ్ వెళ్తే యోగా క్లాసెస్ అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కూడా దీని ఇంపార్టెన్స్ బాగా తెలుసుకున్నారు. ఈ ఉపన్యాసం జరుగుతున్నా కూడా వాళ్ళు ఆ ప్రాక్టీస్లో ఉన్నారు. ఇది ఒక 5,000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనం పొందిన యోగా. చాలా పురాణాలు తీసుకున్నా, మీరు భారతాలకు వెళ్ళినా, రామాయణంలోకి వెళ్ళినా, ఋషుల గురించి మాట్లాడినా
మనకు యోగా ప్రాశస్త్యం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతూ ఉంటుంది. అందుకే యునైటెడ్ నేషన్స్ 2014 జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం, ఇటీవల మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి పునఃప్రారంభానికి వచ్చినప్పుడు కూడా జూన్ 21 జరిగేటువంటి యోగా ఇంటర్నేషనల్ డే వైజాగ్లో వచ్చి అటెండ్ అవుతామని చెప్పడం, దానికి ముందుగా ఒక 1 మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి కొంత అవేర్నెస్, అదేవిధంగా మోటివేషన్ కానీ ఒక డెమో కార్యక్రమాలుగా నిర్వహించడం. ఒకటే మాత్రం వాస్తవం, మేము కూడా అప్పుడప్పుడు పోయి కంటిన్యూ చేయలేకపోయాం. మా మేయర్ సుజాత గారు మేమంతా ఒక చోట ఈ యోగా ప్రాక్టీస్కి గురువు గారు ఉంటే పోతూ ఉండేవాడు. ఆమె కంటిన్యూ చేస్తుండేది, నేను ఎప్పుడెప్పుడు విజిటింగ్ అనమాట. యోగా వలన మనసు శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిటేషన్, యోగాలో 2 భాగాలు, ఒకటి మెడిటేషన్, రెండోది ఆసనాలు. మెడిటేషన్ వలన మనిషి కనీసం రోజుకి ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంతా పోతుంది. స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆసనాలు, యోగాసనాల వలన మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.